అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటల పైన బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ ఇచ్చిండు. హరీష్ రావు రియాక్ట్ అయిండు. హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత జనానికి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 నెలలకు ఒక పంటకు రైతుల అకౌంట్లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున డబ్బులు అకౌంట్లో పడుతుండే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు ఏం చెప్పిండు? మీకు రైతు భరోసా ఇప్పుడు 5,000 వస్తున్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500 రూపాయలు వస్తాయి, అంటే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని రేవంత్ అని చెప్పినటువంటి మాట. ఈరోజు మీకు 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పి రేవంత్ అని చెప్పిండు. మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని రేవంత్ అనే చెప్పిండు. మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 500 రూపాయల చొప్పున క్వింటానికి పంట బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ అని చెప్పినటువంటి మాటే. కౌలు రైతులకు 12,000 రూపాయలు కాదు, 15,000 రూపాయలే, కాకపోతే పైసలు లేక 12,000 రూపాయలు ఏదో చెప్పిండు. కౌలు రైతులకు కూడా మేము 15,000 రూపాయల నుండి 12,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తాం అధికారంలోకి వచ్చుడుతోటే అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. తర్వాత యూరియా బత్తాలు కూడా ఎక్కడ కొరతలు ఉండవు, యూరియా బత్తాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికి ఇస్తాం, రైతులకు న్యాయం చేస్తాం, రైతుల ప్రభుత్వం ఇది, రైతు రాజ్యం ఇది అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ అన్న సీఎం సీట్లో కూర్చున్న తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కథ ఏంది? రైతు భరోసా 2024 మొత్తమే ఇయ్యలే. 2024లో యాసంగి పంట అయినా లేకపోతే వానాకాలం పంట అయినా 2 పంటలకు రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో రిలీజ్ చేయలే. పోనీ 2025లో రైతు భరోసా ఇచ్చిందంటే ఒకసారి ఇచ్చిన, అది కూడా జనవరి 26వ తారీఖు తర్వాత రైతు భరోసా ఇచ్చిండు. మార్చి వరకు, దాదాపు మార్చి ఏప్రిల్ వరకు రైతు భరోసా 3 నెలలు ఇచ్చిండు. తర్వాత ఈ 2025 డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్లో రాలేదు, జనవరిలో రాలేదు, ఫిబ్రవరిలో రాలేదు, ఇప్పుడు ఆఖరికి మార్చి వరకు వచ్చింది కథ. మార్చి దాకా కూడా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి రేవంత్ అన్న కొడుతున్నటువంటి డైలాగ్ ఏంది తెలుసా? రైతు భరోసా రిలీజ్ చేసినాం, రుణమాఫీ కూడా అందరికి ఇచ్చేసినాం, ఎంతమందికి వచ్చినాయో ఎంతమందికి రాలేదో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఆల్రెడీ అన్నీ చేసేసినాం, కానీ జనాలకు పోతున్నాయో పోతలేవో అనేది మాకు తెలియదు. ఇది రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న మాటలు చూసి, రేవంత్ అన్న వీడియోలు చూసి చాలా మంది జనం నవ్వుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, లేకపోతే అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రితో డిస్కస్ చేస్తారు, ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇస్తారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాతనే ఏ పనన్నా అవుతుంది, పెద్ద పెద్ద పనులు. ఇప్పుడు రైతు భరోసా కోసం సుమారు 8,000 కోట్లు, 9,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఆ 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పినాకనే వేస్తారు. ఉత్తగానే మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే నడవదు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాలి. అలాంటి రేవంత్ రెడ్డి దగ్గరనే డేటా లేదట. అలాంటి రేవంత్ రెడ్డి దగ్గరనే సరైనటువంటి ఏదైతే ఎంతమంది పడ్డో ఏం కథ అనేది నాకు తెలియదు అంటున్నాడు. ఆయన దగ్గరనే ఒక లెక్క పత్రం లేదన్నట్టు. ఈ మాటలపైన హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండు. హరీష్ రావు ఏం చెప్పిండు అనేది మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఇంకా నేను మీకోసం గట్టిగా మాట్లాడతా, గట్టిగా పోరాటం చేస్తా, రైతు సమస్యల పైన గట్టిగా కొట్లాడే కార్యక్రమం చేస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు, ఆయన వచ్చినటువంటి డైలాగులు, ఆ తర్వాత హరీష్ అన్న ఏం చెప్పిండు అనేది కూడా పిన్ టు పిన్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రేవంత్ అన్న ఏం చెప్పిండో మీరు వినూరి. ఆల్రెడీ ఈ వీడియో నేను గతంలోనే చేసిన, కానీ అసలు రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, హరీష్ అన్న ఏం చెప్పిండు అనేది కూడా మీకు అర్థం కావాలి కదా. అందుకే ఈ వీడియో మీకు మళ్ళీ చూపిస్తున్నా, వినండి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు, మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. విన్నారు కదా, రైతు భరోసా రుణమాఫీ చేసినాం, అందరికి వచ్చిందా అంటే తెలియదట ఆయనకు. మనం ఇచ్చిన సమాచారమే ఆయన దగ్గర ఉన్న సమాచారం అంట. మేమేం సమాచారం ఇస్తున్నాం రేవంత్ అన్న కంటే, మాకు ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు, మాకు ఇప్పటిదాకా రుణమాఫీ చక్కగా కాలేదు, మహిళలకు 2,500 రూపాయలు రాలేదు, పెన్షన్ 4,000 రూపాయలు రాలేదు, 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు పక్కన పెడితే నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి రాలేదు. మరి ఇవన్నీ రాలేదన్నా, మరి మేమిచ్చిన రిపోర్టే మీరు చూసుకున్నట్టయితే మేమే చెప్తున్నాం కదా ఏం రాలేదని చెప్పి.
డబుల్ బెడ్రూమ్లు అన్నావు ఇందిరమ్మ ఇండ్లు, మా సొంత ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఒక్కడిదాకా రాలేదు, ఒక్కనికి కూడా రాలేదు ఇప్పటిదాకా, ఒక్క పేరు కూడా లిస్టులో లేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్, ఏది చక్కగా రాలేదు. మేమే ఇస్తున్నాం రిపోర్టు, మరి మేమిచ్చే రిపోర్టే ఫైనల్ కదా, మరి మేమే చెప్తున్నాం ఏం రాలేదని చెప్పి. మరి ఈ రిపోర్ట్ని పరిగణనలోకి తీసుకోరి. పొద్దుగాల లేతే మేము కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, మా అంత అద్భుతమైనటువంటి పరిపాలన, మా అంత మంచి పరిపాలన ఈ మొత్తం దేశంలోనే లేదని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు కదా. మరి మాకు ఏం రాలేదని మేము చెప్తున్నాం, దీనికి కట్టుబడి ఉంటారా? ఏం రాలేదు మాకు రైతు భరోసా రాలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పెన్షన్లు ఒత్తలేవు, పంట బోనస్ చక్కగా ఒత్తలేదు, కౌలు రైతులకు పైసలు రాలేదు, యూరియా బత్తాలు చక్కగా లేవు, మహిళలకు 2,500 రాలేదు, మహిళలకు స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మిలు చక్కగా వస్తలేవు, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. మరి ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారు? తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాటభారతం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కథ. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది లేదు అన్నీ చేసేసినాం, 6 గ్యారెంటీలు చేసేసినాం, 420 హామీలు కూడా చేసేసినాం, మొత్తం తెలంగాణని ఒక అద్దపు తునక లెక్క చేసినాం, దుబాయ్ లెక్క చేసినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కొంతమంది లీడర్లు మాట్లాడుతున్న ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలంగాణలో గిన్ని సమస్యలు పెట్టుకొని అన్నీ చేసేసినామని చెప్తారు. మళ్ళా ఇక రేవంత్ అన్న కూడా అంతే, మేము అన్నీ చేసేసినాం, అద్భుతాలు అయిపోయినాయి అని చెప్పి అన్న కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న నిన్న ఏదో మాట్లాడినట్టున్నాడు. సోషల్ మీడియాలో ఏ వార్తలు నిజమో ఏ వార్తలు అబద్ధమో అర్థమైతలేదు, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తల పైన యాక్షన్ తీసుకోవడానికి కొత్త చట్టాలు పట్టుకొస్తామంటున్నాడు. ఏమున్నా యాక్షన్ తీసుకోవడానికి? మీరు చేసే పెంట కంటే ఎక్కువనా? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసే పెంట కంటే ఎక్కువ చేస్తురా బయట? మీరే పెంట చేస్తున్నారు కదా. మీరే కేసీఆర్ బొమ్మలు, కేటీఆర్ బొమ్మలు మార్ఫింగ్ చేసి పాత వీడియోలు, కొత్త వీడియోలు అన్నీ వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడతలేరా మీరు సోషల్ మీడియాలో? అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడైపోయిందా? అంటే ప్రశ్నించొద్దా, మాట్లాడొద్దా? బయట జనాలు రకరకాలుగా అనుకుంటారు, అవన్నీ చెప్తాం మేము జనాలకు, ఇట్లుంది ఇట్లుందని చెప్పి. అవన్నీ నచ్చలేవాట రేవంత్ అన్నకు. ఎందుకంటే రేవంత్ అన్న బండారం బయటపడుతుంది కదా, రేవంత్ అన్న భాగవతం మొత్తం బయటపడుతుంది కదా, రేవంత్ అన్న గురించి మొత్తం జనాలకు చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తున్నాం కదా, అది అన్నకు మింగుడు పడతలేదు, అన్నకు అది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు రేవంత్ అన్న లేదు సోషల్ మీడియా పైన యాక్షన్ తీసుకుంటామని ఒక కొత్త డ్రామాకి తెరలేపింది. మీరు ఎన్ని చేసినా సోషల్ మీడియాని అడ్డుకునే అంత ధైర్యం మీ తన లేదు. రైట్గా ఇగో రేవంత్ అన్న ఇట్లా మాట్లాడండి కదా, హరీష్ అన్న ఏం చెప్పిండో వినూరు. ఏం మాట్లాడుతుండో నిన్న? నేను రైతు బంధు చేసిన, రుణమాఫీ చేసిన, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రి చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొస్తుంటే కేసీఆర్ ఉన్నప్పుడు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొస్తుంటే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగున మోగినాయి. విన్నారు కదా, ఇది హరీష్ రావు వర్షన్. వాస్తవం కదా. మరి కరోనా టైంలో ఇబ్బంది పడుతుంటే కూడా, ఆ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు కేసీఆర్ అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అనేమో లేదు భూకంపం బదులు కొట్టేసినాం, ఆల్రెడీ తెలంగాణను అద్భుతం చేసినాం అంటున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో వాస్తవానికి ఆర్థికంగా తెలంగాణ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో అయినా సరే మా రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కరోనా టైంలో కూడా రైతన్నలకు రైతు భరోసా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి వ్యక్తి కేసీఆర్. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది రైతులకు పోతున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలకు పోతున్నాయి, ఎన్ని కోట్ల ఎకరాలకు పోతున్నది, ఏం కథ అనేది మొత్తం కేసీఆర్ దగ్గర డేటా ఉంటుండే. ఈరోజు రేవంత్ అన్న చెప్తున్నాడు, నా దగ్గర ఏ డేటా లేదు, నాకేం తెలియదు, ఎంతమందికి రైతు భరోసా వస్తుంది, ఎంతమందికి రావట్లేదు నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కి అన్నీ తెలిసినాయి కదా, మరి రేవంత్ అన్నకి ఎందుకు తెలుస్తలేదు? నాకేం తెలియదు అంటున్నాడు. ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాదు. అసలు నువ్వు ఇస్తే కదా రావడానికి, నువ్వు రైతు భరోసా రైతుల అకౌంట్లో వేస్తే కదా రైతులకు పైసలు వచ్చినాయా రాలేదో తెలవడానికి. మీరు ఏ పని చక్కగా చేయలేదు, ఈరోజు మొత్తం అద్భుతాలు చేసినామంటే ఎట్లా? అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా మీరు ఏం చేసిరో చెప్పు, ఏం కట్టలు కట్టిరో చెప్పు. ఈ తెలంగాణలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా, ఓ కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా, ఏం చేసిరు? ఏమన్నా అంటే అన్నీ చేసేసినామంటారు. మళ్ళీ అన్ని ఏడేడా చేసిరు సార్ అంటే లెక్క లేదు, పత్రం లేదు. మన తాన రోడ్లకు ప్యాసిల్ వేసేటటువంటి దిక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఉంటే అట్లీస్ట్ ఆ గుంతలు మూసేటటువంటి కార్యక్రమం చేస్తలేదు ప్రభుత్వం. వీళ్ళు డైలాగులు కొడుతురు. సరైనటువంటి రోడ్ వేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తాన. ఇంకా రేవంత్ అన్న చెప్తున్నాడు, మొత్తం ఘోరంగా చేసేసినాం. ఏం చేసినావు అన్న ఘోరంగా? మొన్న ఏదో మీటింగ్లో చెప్తున్నాడు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తే గుండె వాళ్ళకి చచ్చిపోతారు అంటుడు. ఇది ఎక్కడ కదరా నాయన, ఏం చేసింది ఏంది అని చెప్పి నేను పరిశాను.
చూస్తే ఏం లేదు ఆడ డొల్లా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏళ్ల మీదనే. అసలు రేవంత్ అన్న కూడా ఇంత హైప్ ఎందుకు ఇచ్చుకుంటున్నాడో అర్థమైతలేదు. ఎంత చూడు దుబారా ఖర్చు. ఇప్పుడు రైతు భరోసా కోసం ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి 9,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చారు కదా, ఏడపోయినాయి పైసలు? ఎవడు తిన్నాడు పైసలు? ఎవరి జేబులోకి పోయినాయి? మరి రైతు భరోసా కోసం కదా పైసలు తెచ్చినాయి. 4,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిన అంటారు బయట. ఇది నిజమో కాదో మరి చెప్పాలి రేవంత్ అన్నే. ఎందుకంటే రేవంత్ అన్న మాలాంటి వాళ్ళు మాట్లాడితే లేదు లేదు సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు మాట్లాడుతారు అంటారు కదా. మరి ఇదే సోషల్ మీడియాలో ఈ చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు కేరళ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ సొమ్ముని ఇచ్చిండని అంటారు. ఇది నిజమా కాదా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అందరూ దందాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్తారు. ఇది నిజమా కాదా? మరి దీనికి సమాధానం చెప్పురి. అందుకే హరీష్ రావు అద్భుతంగా మాట్లాడిండు. ఒక్క బటన్ ఒత్తితే రైతుల అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. ఎంతమందికి ఇస్తున్నాం ఏం కథ అనేది ముఖ్యమంత్రి దగ్గర డేటా ఉంటుంది. కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర డేటా మొత్తం ఉంటుండే. కేసీఆర్ భారీ బహిరంగ సభలో కేసీఆర్ మీటింగ్లలో చెప్తుండే 80 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినాం, 66 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినాం, 70 లక్షల మందికి రైతు భరోసా వచ్చినాయి అని చెప్పి కేసీఆర్ ఒక లెక్క చెప్తుండే. రేవంత్ అన్నదో లెక్క లేదో పత్రం లేదు, అన్నదాన ఏం లేదు, అసలు బుక్కే లేదు. నాకు తెలిసి ఆ లెక్క పత్రం లెక్క బుక్కే లేదు అన్న దగ్గర. ఏమైనా అంటే ఏదో డైలాగులు కొడుతున్నాడు అంతే. అందుకే హరీష్ రావు ఇట్లా మాట్లాడిండు. మరి నీకేందో ఇగో ఆయన అన్నాడు పడ్డాయో లేదో తెలియనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంటున్నాడు హరీష్ రావు రేవంత్ రెడ్డిని. అసలు రైతు భరోసా పడ్డాయో లేదో నాకు తెలియదు, ఎంతమందికి వచ్చినాయో లేదో నాకు తెలియదు, అందరికి వస్తున్నాయో లేదో నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉండేందుకు? ఒక ముఖ్యమంత్రికి మొత్తం డేటా వస్తుంది. అధికారులు పోయి సార్ ఇంతమందికి రైతు భరోసా ఇస్తున్నాం, ఇంతమంది అకౌంట్లు డిడక్ట్ అయి ఉన్నాయి, ఇంతమంది అకౌంట్లు పనిచేస్తలేవు, వీళ్ళకి నెక్స్ట్ టైం ఇస్తాం, ఇంతమందికి మేము లెక్క కట్టినాం, ఇంతమందికి ఇవ్వబోతున్నాం, ఇన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నాం, వీళ్ళందరూ సాగు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సాగు చేయనటువంటి వాళ్ళు, ఈ లెక్క మొత్తం ముఖ్యమంత్రి దగ్గర పెడతారు. అగ్రికల్చర్ అధికారులు, కలెక్టర్లు, ఉన్నత అధికారులు పెడతారు. కానీ రేవంత్ అన్న మాత్రం అసలు విచిత్రం ఈ మాటలు చూసి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం, అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరు ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. చూడు ఎంత విచిత్రం ఉందో. అందరికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అంటే మరి ఎవరికి తెలుస్తుంది అన్న? ఎవరికి తెలుస్తుంది? ఊడ్చేటోళ్ళకి తెలుస్తుందా? తూడ్చేటోళ్ళకి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది అన్న? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీకే రైతు భరోసా ఎంతమందికి వచ్చిందో రాదో తెలియనప్పుడు మరి సామాన్య జనాలకు ఎట్ట తెలుస్తుంది? మాలాంటి వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? లేకపోతే రైతులకు ఎట్ట తెలుస్తుంది? ఎమ్మెల్యేలకు ఎట్ట తెలుస్తుంది? ఎంపీలకు ఎట్ట తెలుస్తుంది? మంత్రులకు ఎట్ట తెలుస్తుంది? మీకే తెలియనప్పుడు అసలు అన్న మాట్లాడే మాటలు అప్పుడప్పుడు విచిత్రంగా ఉంటాయి. ఏమన్నంటే మా తన పైసలు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని రేవంత్ అన్న చెప్తాడు. అన్న ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి ఏమో 5 కోట్ల రూపాయలు పెట్టి గ్రౌండ్ కట్టుకుంటాడు. అన్న మెస్సీని పట్టుకొచ్చి 10 కోట్ల రూపాయలతోటి ఫుట్బాల్ ఇక్కడ ఈ ఉప్పల్ స్టేడియంలో అన్న చేపిస్తాడు. అంటే మెస్సీని పట్టుకొచ్చి ఆడిపిస్తాడు. ఆ మిల్లా మ్యాగీ వాళ్ళు వీళ్ళు వరల్డ్ కాంపిటీషన్ ఏదో అని చెప్పి మహిళలను పట్టుకొచ్చి తెలంగాణ అంతా తిప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. తర్వాత హెలికాప్టర్లలో తిరగడానికి గంటకు 5 లక్షల రూపాయల ఖర్చు మంత్రులది. రేవంత్ అన్న 64 సార్లు ఢిల్లీకి పోయిండు, కోట్ల రూపాయల ఖర్చు. రేవంత్ అన్న మొన్న హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి పోయిండు కదా, ఆ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని పోయినా కూడా మన తెలంగాణ ప్రభుత్వమే ఖర్చు భరించింది విద్యాశాఖ. అన్న చదువుకున్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ చదువుకోవడానికి పోయినా అన్న ఖర్చు కూడా మనమే భరించినాం, 2-3 కోట్ల రూపాయల ఖర్చు. మళ్ళీ రేవంత్ అన్న టీషర్ట్లు, పాయింటు, బూటు మన అన్న పైసలో లేకపోతే మనయేనో. టీషర్ట్ ధర 1,00,000 రూపాయలు, పాయింట్ వేసుకునే 2 లక్షలు, కింద షూసు సుమారు 1,00,000 రూపాయలు, వాచ్కో 1,00,000. మరి ఈ పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయో నాకు అర్థమైతే. సరే ఆయనకు 2.5 లక్షల రూపాయల జీతం వస్తుంది కాబట్టి అల్లకెళ్ళి కొంటుండా అంటే కాదు, మన తెలంగాణ ప్రజల సొమ్మే. అన్న తిరిగే కారు మన పైసలే, అన్న వాడే ఫోను మన పైసలే, అన్నీ మన పైసలే, తెలంగాణ ప్రజల సొమ్ము. మరి మా పైసలు మాకు ఇరన్న అంటే మా దగ్గర పైసలు లేవు అంటారు. మళ్ళీ మరి ఒక పని చేయరి, ఎమ్మెల్యేల జీతాలు ఆపి, మంత్రుల జీతాలు ఆపి, ఎమ్మెల్సీల జీతాలు ఆపి, ఎంపీల జీతాలు ఆపి, ఆ జీతం పైసలు మా తెలంగాణ ప్రజలకి పథకాలు అమలు చేయరి. మీ జీతాలన్నీ ఆపురి. ఇప్పుడు మీ దగ్గర పైసలు లేనప్పుడు మీకు జీతం కూడా అవసరం లేదు. మా తెలంగాణ ప్రజలకు ఇరి. మా తెలంగాణ ప్రజలకు పథకాలు అమలు చేయడానికి, మా తెలంగాణ ప్రజలకు గ్యారెంటీలు అమలు చేయడానికి మీ తన పైసలు, మీ జీతాలకు ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు. ఎమ్మెల్యేలకు నెలాఖరికి టెన్షన్గా 2 లక్షల రూపాయల జీతాలు వాళ్ళ అకౌంట్లో పడతలేవా? 1,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతలేవా జీతం? మరి ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు దండగా? ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరిగాడు, రైతుల సమస్యలు పట్టించుకోడు, రైతుల దగ్గరికి పోడు. మరి పనికిమాలిన ఎమ్మెల్యేలు ఎందుకు? ఇంకా ఏమిటికి ఎమ్మెల్యేలు? రైతులు పోయి మాకు రైతు భరోసా పడతలేదు, మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన ఏదో చెక్కుల మీద సంతకాలు పెట్టేది ఉందని రైతులను బయట కూర్చోబెడుతున్నారు.
అసలు కలిసే పరిస్థితి లేదు రైతులను ఎమ్మెల్యేలు. మరి ఎందుకు మరి ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలకు జీతాలు కూడా దండగానే. మీ దగ్గర తెలంగాణలో పైసలు లేనప్పుడు, తెలంగాణ ఆర్థికంగా బాలేనప్పుడు ఎమ్మెల్యేలకు కూడా జీతాలు అవసరం లేదు. ఎమ్మెల్యేల జీతాలు కట్ చేసి ఆ పైసలు తెలంగాణ ప్రజలకు ఇవ్వండి, ఆ పైసలు రైతులకు ఇవ్వండి. అది మంచిగా ఉంటుంది మరి. ఎందుకంటే మీది రైతు రాజ్యం కదా, ప్రజాప్రభుత్వం కదా, మంచిగా ఉంటుంది. ఆ పని చేయరు. చూద్దాం ఈ డ్రామా ఎన్ని రోజులన్నా, ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట? రైతు భరోసా చేయడానికేమో మా తన పైసలు లేవు. మరి మీ జీతాలకు ఎడికెళ్ళి పైసలు వస్తున్నాయి? ఎమ్మెల్యేల జీతాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, 1,80,000 జీతం ఎడికెళ్ళి వస్తున్నాయి? మీ కార్ల డీజిల్ ఎడికెళ్ళి వస్తుంది? అంటే మీ ఖర్చులకేమో పైసలు ఉన్నాయి, మా రైతులకు రైతు భరోసాకు పైసలు లేవు కదా. అందుకే హరీష్ రావు చెప్తున్నాడు మంచిగా, ఏం తెలియకపోతే ఎందుకు ఇంకా నువ్వు సపరేట్గా రాజీనామా చేయని చెప్పి. రాజీనామా చేయాలి మీరు నిజంగా. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా కొట్లాడతా ప్రభుత్వంతో. తిట్టుకునే వాళ్ళు నన్ను తిట్టుకునే నాకు పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే రోజు 10 మంది తిట్టుకుంటారు నన్ను, నాకు పెద్ద ఇబ్బందే లేదు. కామెంట్లలో కొంతమంది బ్యాచ్ ఉంటారు తిట్టుకునే వాళ్ళు, తిట్టుకోండి. నేను మాత్రం రైతుల కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా. రేవంత్ రెడ్డి రైతు భరోసా వేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. చూద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.